ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నామండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, ఒక్క నిమిషం సహకరించండి నాతోటి. నా స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? Yes, sir. ఓకే, మనము దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 4 జంతువుల రాజ్యం గురించి తెలుసుకున్నాము. చిన్న కొమ్ము రాజ్యం గురించి తెలుసుకున్నాము. అయితే 4 జంతువుల రాజ్యం గురించి, చిన్న కొమ్ముల రాజ్యం గురించి తెలుసుకున్న తర్వాత ఇదే అధ్యాయంలో పరలోకములో సింహాసనాలు వేయబడ్డాయని, తీర్పు తెరచడానికి గ్రంథాలు తెరవబడ్డాయని మనం తెలుసుకున్నాం. సింహాసనములు అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళినవి, తీర్పు ప్రధాన యాజకుడు ఎక్కడున్నప్పుడు తీర్పు ప్రారంభించబడుతుంది, ఆవరణములోన, పరిశుద్ధ స్థలమున, అతి పరిశుద్ధ స్థలంలోన ఎప్పుడు తీర్పు ప్రారంభించబడుతుంది అని మనము తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారని, తీర్పు ప్రారంభించబడిందని మనము తెలుసుకున్నాం. తెరవబడిన గ్రంథాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, చెడ్డ కార్యములు రాయబడిన గ్రంథము, మరణ గ్రంథం అని. అయితే కొంతమంది 3 గ్రంథాలు ఉన్నాయనేసి చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 4 గ్రంథాలు ఉన్నాయని చెప్పేవారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ గ్రంథములు తెరవబడ్డాయి. అయితే ఈరోజు తీర్పు గురించి మనము తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. నా స్క్రీన్ ఇక్కడ వాకింగ్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడ 7వ అధ్యాయం 10వ వచనం దాదాపుగా 3 క్లాసుల్లో మనం చదువుకున్నాం. దీన్ని అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. గ్రంథముల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి తీర్పు తీర్చుట గురించి మనము తెలుసుకుందాం. ఈ యొక్క పరలోక రాజ్యంలో నిజమైన గుడారం ఉన్నదని, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం ఉన్నదని మనం తెలుసుకున్నాం. అయితే గుడార సంబంధమైన ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో అతి పరిశుద్ధ స్థలం ఉన్నదని కూడా మనం తెలుసుకున్నాం. అతి పరిశుద్ధ స్థలము తండ్రి అయిన దేవుని యొక్క నివాస స్థానం అని మనం తెలుసుకున్నాం. తీర్పు జరగాలంటే అక్కడే జరుగుతుందని కూడా మనం తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడిగా ఆయన రక్తమును తీసుకుని, స్వరక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళారని, పరిశుద్ధ స్థలంలో నుంచి తదుపరి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళారని, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ప్రవేశించడం అంటే తీర్పు ప్రారంభించడం అని మనము తెలుసుకున్నాం. అయితే ఈ తీర్పు గురించి అనేక మందికి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది తీర్పు యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన తర్వాత తీర్పు జరుగుతుందని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. లేదండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకముందే తీర్పు జరిగిపోద్దండి అనేవారు ఉన్నారు. లేదు, ఆల్రెడీ తీర్పు అయిపోయింది, 1000 ఏండ్ల పాలనలో మనం ఉన్నాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఉదాహరణ చర్చ్ ఆఫ్ క్రైస్తవులు ఉంటారు, పిడి సుందర గారు అనుచరులు.
ఆల్రెడీ వారు ఏమంటారంటే దేవుని రాజ్యం వచ్చేసింది, ఇప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉన్నాం అని వారు బోధిస్తుంటారు కొంతమంది. ఈ విధముగా అనేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఏమండి? అయితే తీర్పు గురించి ఈరోజు బహు స్పష్టంగా మనం తెలుసుకుందాం. మీకు ఎన్ని సందేహాలున్నా ఆఖరిని మీరు అడగొచ్చు. ఎలీశ్వరరావు గారు ఉంటారు, ప్రసాదయ్య గారు ఉంటారు, నేనుంటాను. మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్‌లో కొటేషన్ పెట్టాను. స్టేజెస్ ఆఫ్ జడ్జిమెంట్ అనేసి. అంటే తీర్పు యొక్క దశలు. ఏంటండి? తీర్పు యొక్క దశలు. ఇంగ్లీష్‌లో తర్వాత తెలుగులో కూడా వస్తది. ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్, డిక్లరేషన్ జడ్జిమెంట్, ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్. మొదటిది మూడవది అందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే డిక్లరేషన్ అనే పదానికి వేరే పదాలు కూడా వాడుతూ ఉంటారు. నేను వాడే పదం డిక్లరేషన్ అని చెప్పేసి. ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్, డిక్లరేషన్ జడ్జిమెంట్, ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్. దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే తీర్పు యొక్క 3 దశలు. తీర్పు 3 దశల్లో ఉంటుంది. మొట్టమొదటి దశ పరిశీలన తీర్పు, రెండవ దశ నిర్ధారణ తీర్పు, మూడవ దశ అమలు చేయబడే తీర్పు. పరిశీలన తీర్పు, నిర్ధారణ తీర్పు, అమలు చేయబడే తీర్పు. ఈరోజు నేను స్లోగా చెప్తున్నాను. ఒక సహోదరి స్లోగా చెప్పమని కోరారు, అందువల్ల స్లోగా చెప్తున్నాను. ఎక్కువ మెటీరియల్ ఇవ్వదలుచుకోలేదు, తక్కువ మెటీరియల్ ఇస్తాను. వాక్యాలు కూడా తక్కువ చదివిస్తాను. మీకు అర్థమయ్యేలాగా సింపుల్ వాక్యాలు చదివిస్తాను. దీని గురించి ఇంకా లోతైన వాక్యాలు ఉన్నాయి, కానీ మీకు అర్థం అవడానికి సింపుల్గా ఉన్న వాక్యాలే, ఎక్కువ వివరించే అవసరం లేకుండా తక్కువ వివరణతో అర్థమయ్యేలాంటి వాక్యాలే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. పరిశీలన తీర్పు, నిర్ధారణ తీర్పు, అమలు చేయబడే తీర్పు. ఈ 3 గుర్తుంచుకోండి. ఏంటంటే ఇన్ని తీర్పులు ఉన్నాయి. తీర్పుల్లో దేవుని రాకడ వస్తుంది. చెడ్డవారినందరూ ఒక పక్కన, మంచివారినందరూ ఒక పక్కన పెడతాడు. మంచివారిని తీసుకెళ్ళిపోతాడు, చెడ్డవారిని అగ్నేసి కాల్ చేస్తాడు. అంతే కదా, ఇంకేంటి అని చెప్పి అనుకుంటారు చాలా మంది. అయితే క్రైస్తవుల్లో అత్యధికులు ఎట్లాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? దేవుని రాకడ రోజు మంచివారిని అందరినీ ఒక పక్కన, చెడ్డవారిని అందరిని ఒక పక్కన పెట్టేసి అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేసి మంచివారిని తీసుకెళ్ళిపోయి చెడ్డవారిని అగ్నేసి కాల్ చేస్తాడు అని అనుకుంటారు చాలా మంది. కానీ బైబిల్లో అలా ఎక్కడా కూడా లేదు. బైబిల్లో తీర్పు గురించి అనేకమైన చోట్ల ఉంది. దానియేలు 7వ అధ్యాయంలో ఉంది, దానియేలు 8వ అధ్యాయంలో ఉంది, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఉంది, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఉంది. ఇంకా అనేకమైన చోట్ల పౌలు పత్రికలో తీర్పు గురించి మాట్లాడుచుంటాడు, కొరింథీ పత్రికలో ఈ విధంగా. అయితే ఇవన్నీ కూడా మనము కలిపి స్టడీ చేసినప్పుడు ఒక స్పష్టమైన అభిప్రాయం మనకి వస్తుంది తీర్పు గురించి. అయితే ఎందుకని ఈ తీర్పు అని మనం పరిశీలన చేసినట్లయితే 7వ అధ్యాయంలో ఆ చిన్న కొమ్ము ఏం చేస్తున్నాడు? ఈ చిన్న కొమ్ము ఆకాశమునంటున్నంతగా పెరిగి ఆకాశ నక్షత్రాలను పడగొట్టి కాళ్ళకి నలుగుదుకుతుంటే దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రం చేయుచున్నది. ఎలీషా గారు చక్కగా చెప్పుకుంటారు దీని గురించి. దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రం చేసింది చిన్న కొమ్ము. అంటే దేవుని యొక్క ఆలయంలో గుడారపు సేవలు మన రక్షణకు మార్గం. అది అండ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ దాంట్లో ఉంది. అయితే ఆ గుడారపు సేవలకు సారాంశాన్ని రద్దు చేసింది. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా చేయుచున్నటువంటి సేవలు ప్రజలకు తెలియకుండా తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చింది. ఏమండి? అలాగే అతి పరిశుద్ధ స్థలం ఉన్నదని, ఆ మందసం ఉన్నదని, దేవుని ఆజ్ఞలు ఉన్నాయని, ఆజ్ఞను మనం గైకోవాలని, ఎట్లాంటి సత్యాలు ప్రజలకు అందకుండా ప్రజల్ని ఈ యొక్క చిన్న కొమ్ము అంటే పోపుల వ్యవస్థ ఈ విధంగా ప్రజలకు దేవుని యొక్క ఆజ్ఞలు తెలియకుండా వారు చేశారు. దేవుని యొక్క ఆలయంలో, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో, ఆవరణంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క ఉన్నటువంటి ఉపకరణాల యొక్క సారాంశం అంతా కూడా నిర్వీర్యం చేశారు. దేవుని యొక్క ఆలయాన్ని చిన్న కొమ్ము అపవిత్రం చేసింది. అయితే దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రం చేయటమే తీర్పు.
దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రం చేయడం. ఎందుకంటే డే ఆఫ్ అటోన్మెంట్ అంటే పండుగ దినమందు, పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందు ఏం జరుగుతుంది? ఆలయ శుద్ధీకరణ జరుగుతుంది. ఆ రోజు, ఆ ఒక్కరోజు జరుగుతుంది. అతి పరిస్థానంలోని ప్రధాన యాజకుడు వెళ్ళటం. ఇంకే రోజు జరగదు. 7 నెలల 10వ తారీఖు యోమ్ కిప్పూర్ అనే పండుగ దినమందు. అది ఆలయ పవిత్రత మరియు తీర్పు ఇజ్రాయెల్ జనాంగానికి రెండు కూడా జరుగుతాయి అనమాట అండి. ఆలయ పవిత్రతే తీర్పు అని మనము గమనించవలసిన వారమే అన్నాము. అయితే పరమ సత్యాలు మనకు తెలియకుండా పూర్తిగా మనల్ని అంధకారంలో నడిపించింది ఈ చిన్న కొమ్ముల వ్యవస్థ కొన్ని వందల ఏళ్ల పాటు మానవ జాతిని. అందువలన దేవుడు ఈ యొక్క ఆలయ పవిత్రతను జరిగిస్తున్నాడు, ఆయన తీర్పును కూడా జరిగిస్తున్నాడు. ఆ తీర్పు ఏంటో మనము ఎన్ని దశలు ఉంటుంది తీర్పు మనం పరిశీలన చేద్దాం ప్రియ సహోదర సహోదరులారా. 3 దశలు చెప్పుకున్నాం: పరిశీలన తీర్పు, నిర్ధారణ తీర్పు, అమలు చేయబడే తీర్పు. ఈ 3 వాటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 3 వాటిని కూడా ఇంకొక 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ 3 మాటలు అంటే, 1000 ఏండ్ల పాలనకు ముందు జరిగే తీర్పు, 1000 ఏండ్ల పాలనలో జరిగే తీర్పు, 1000 ఏండ్ల పాలన తర్వాత జరిగే తీర్పు. ఏమండి? ప్రీ మిలీనియం, డ్యూరింగ్ మిలీనియం, పోస్ట్ మిలీనియం అంటారు. లేకపోతే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో బిఫోర్ మిలీనియం, డ్యూరింగ్ మిలీనియం, ఆఫ్టర్ మిలీనియం. మిలీనియం అంటే 1000 ఏండ్లు. ఏమండి? 1000 ఏండ్ల పాలనకు ముందు జరుగుతుందంట ఒక తీర్పు, 1000 ఏండ్ల పాలనలో ఒక తీర్పు జరుగుతుందంట, 1000 ఏండ్ల పాలన తర్వాత ఒక తీర్పు జరుగుతుందంట. ఈ విధంగా తీర్పుకి 3 దశలు ఉన్నాయి. ఈ 3 దశల్లో పరిశీలన తీర్పని, నిర్ధారణ తీర్పని, అమలు చేయబడే తీర్పని 3 దశలు ఉన్నాయి. ఈ 3 దశలు ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే 1000 ఏండ్ల పాలనకు ముందు ఒకటి, 1000 ఏండ్ల పాలనలో ఒకటి, 1000 ఏండ్ల పాలన తర్వాత ఒకటి. 3 దశలుగా ఉంటుంది తీర్పు అని మనము చూస్తున్నాం. అయితే ముందు 1000 ఏండ్ల పాలనకు ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పరిశీలన తీర్పు. ఈ పరిశీలన తీర్పు గురించి ఒక వాక్యాన్ని మనము చదువుతాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలండి. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఇక్కడ త్రిదూత వర్తమానం చూస్తాం మనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ 3 దూతలు ప్రపంచానికి వర్తమానం చాటిస్తున్నారు. ఒకరి వెంబడి ఒకరు వచ్చి ఈ 3 ఒకరి వెంబడి ఒకరు వచ్చి ఈ ప్రపంచానికి వర్తమానం చాటిస్తున్నారు. ఇది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6 నుంచి మీరు 12 వచనాల పాటు ఈ విషయాలు మీరు చూస్తారు. అయితే మొట్టమొదటి దూత మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఈయన ప్రతి జనమునకు ప్రకటిస్తున్నాడంట, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకు, భూనివాసులందరికీ ప్రకటిస్తున్నాడు. నిత్య సువార్త ఆయన చేతిలో ఉన్నది. అయితే ఈయన ఏమని ప్రకటిస్తున్నాడంటే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి అన్నాడు. అయితే దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి అని చెప్పుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకొక మాట చెప్పుచున్నాడు. ఏమనంటే, ఆయన తీర్పు తీర్చుగడియ వచ్చెను. చూసారా? రాబోతుంది అంటలేదు, ఆయన తీర్పు తీర్చుగడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. అనగా మానవులు ఇంకా భూమి మీదే ఉండగా, మానవులు భూమి మీద జీవిస్తూ ఉండగా ఈ దూత వీరికి ప్రకటించుచున్నాడు. ఏమనంటే,
దేవుని తీర్పు తీర్చు గడియ వచ్చెను. కాబట్టి మీరు ఆకాశము, భూమి, సముద్రము, జలధారలు కలుగజేసిన వానికే, అనగా సృష్టికర్తకే మీరు నమస్కారం చేయండి. అనగా ఈ దూత చెప్పేంత వరకు భూమి మీద ప్రజలెవరు కూడా సృష్టికర్తకు నమస్కారం చేయటం లేదు. క్రైస్తవులు ఉన్నారు, యేసునామాన్ని ఉచ్చరిస్తున్నారు, యేసునామంలో ఆరాధన చేయుచున్నారు, కానీ వారి ఆరాధన సృష్టికర్తకు చెందటం లేదు. అందుకే దూత మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మొదటి దూత, దేవుని తీర్పు తీర్చుగడి వచ్చేసింది, మీరు సృష్టికర్తకు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. అనగా మనం భూమి మీద జీవిస్తూ ఉండగానే దేవుని తీర్పు తీర్చుగడి ప్రారంభమైపోయింది అని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ వాక్యం అదే మనకు సెలవుస్తుంది. ఆయన తీర్పు తీర్చుగడి వచ్చేసింది, రాబోతుంది అంటలేదు దూత. ఆయన తీర్పు తీర్చుగడి వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందో దానికి ఒక డేట్ కూడా ఉంది. ఆ డేటుకు మనకు తెలియాలంటే 8వ అధ్యాయంలో తెలుస్తుంది మనకి. అలాగే మొదటి దూత వర్తమానము అవుట్లైన్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మీరు దానియేలు అయితే ప్రకటనలోకి వస్తారు. అప్పుడు ప్రకటన 14వ అధ్యాయంలో ఎవరి దూత కూడా మీరు తెలుసుకుంటారు. దూత అంటే నిజంగా రెక్కలు కట్టుకొచ్చి ఒక హెలికాప్టర్ లాగా మన తలల మీద ఆ మేఘాలను ఎగురుతూ మనకు చెప్పడు. అలా అనుకుంటే చాలా పొరపాటు. ఈ దూత ఒక సంఘాన్ని సూచిస్తున్నాడు. ఈ సంఘము ఈ ప్రపంచమంతటికి సెలవిస్తుంది ఏంటంటే దేవుని తీర్పు తీర్చుగడియ వచ్చి ఉన్నది, కాబట్టి మీరు సృష్టికర్తకు నమస్కారం చేయండి అని ఏ సంఘం అయితే ప్రపంచానికి తెలియజేస్తుందో ఆ సంఘం అంటే ఒక పేరు కాదు. సంఘం అంటే ఈ వర్తమానం చాటించే ప్రజలందరూ కూడా ఈ సంఘముగానే వర్తిస్తారు. అయితే ఈ సంఘము అనగా ఎవరైతే దేవుని తీర్పు తీర్చుగడి వచ్చేసింది, సృష్టికర్తకు నమస్కారం చేయండి అని చెప్తారో వారందరూ కూడా ఈ దూతలో భాగమై ఉన్నారని మనం నమ్మవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ దూత గురించి అలాగే త్రిదూత గురించి ప్రకటన 14వ అధ్యాయం మీరు స్పష్టంగా నేర్చుకుంటారు. అయితే ఈ దూత ఏమని సెలవిస్తున్నాడు? దేవుని తీర్పు తీర్చు గడియ వచ్చేసింది, కాబట్టి మీరు సృష్టికర్తకు నమస్కారము చేయండి. దేవుని తీర్పు తీర్చు గడియ వచ్చేసిందంట అండి. ఎప్పుడు వచ్చిందో చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనమండి. అందుకతడు 2300 దినముల మట్టికే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. అందుకతడు 8వ అధ్యాయంలో రాబోయే క్లాసులో మీరు నేర్చుకుంటారు. అందుకతడు 2300 దినముల మట్టికే అని నాతో చెప్పాను, అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. అంటే ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. పాత నిబంధనలో 7 పండుగలు ఇచ్చాడు దేవుడు. 7 పండుగలు: పస్కా పండుగ, పులినొట్ల పండుగ, ప్రథమ ఫలం పండుగ, పెంతెకోస్తు పండుగ, బోరల పండుగ, పాపప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు కూడా యేసుక్రీస్తు వారు చేయుచున్న సేవా పరిచర్యకు ముంగుర్తులుగా, నమూనాగా దేవుడు వారికి నియమించాడు ఇజ్రాయేల్ జనాంగానికి. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఆ పండుగ దినాల్లోనే జరిగించాడు కార్యాలు చాలా మట్టుకి. ఏం కార్యాలు? ఆయన బలియాగం అవటం పస్కా పండుగ దినమందు, ఆయన సమాధిలో ఉండటం పులినొట్ల పండుగ మొదటి దినమందు, ఆయన తిరిగి లేవటం ప్రథమ ఫలం పండుగ దినమందు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకోస్తు పండుగ దినమందు, ఇలా ఖచ్చితంగా జరిగించుకుంటూ ఆయన వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, 4 పండుగలు యేసుక్రీస్తు వారు భూలోక పరిచయం మొదటి రాకడలో జరిగే పరిచయం సూచిస్తున్నాయని, మిగతా 3 పండుగలు ఆయన 2వ రాకడలో జరిగే విషయాలను సూచిస్తున్నాయని మనం తెలుసుకున్నాం. 4 పండుగలు చిగురించి వసంతకాలంలో వచ్చాయని, 3 పండుగలు ఆకురాలి కాలంలో వచ్చాయని. చిగురించడం అంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో జరిగిన 4 పండుగలని, ఆకురాలి కాలం జరిగిన 3 పండుగలు అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో జరుగుతున్నాయని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అందుకనే 4 ఏమో ఆకులు చిగురించే కాలంలో పెట్టాడు, 3 పండుగలు ఆకు రాలే కాలంలో పెట్టాడు. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో నెరవేరే 4 పండుగలు, యేసుక్రీస్తు 2వ రాకడలో నెరవేరే 3 పండుగలు. అయితే ఈ 7 పండుగలలో ఆలయ పవిత్రత లేదా జనాలకి, ఇజ్రాయెల్ జనాంగానికి తీర్పు ఏ పండుగలు జరుగుతాయి చెప్పండి? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందు
ఆ దినమందు ఆలయ పవిత్రత జరుగుతుంది, ఆ దినమందు తీర్పు జరుగుతుంది అని స్పష్టంగా మనకి వాక్యంలో ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ 2300 దినముల తర్వాత అని మాట్లాడుతున్నాడు. అంటూ డేట్ ఇచ్చాడు. ఈ 2300 దినములు ఏంటి, ఈ 2300 దినములు దీని యొక్క అర్థం ఏంటి అని మనం 8వ అధ్యాయంలో నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు అన్ని చెప్పడానికి మనకు టైం సరిపోదండి. దాదాపుగా ఇదంతా మీరు క్రమంగా అంటే దానియేలు ప్రకటన మొత్తం విన్న తర్వాత మీకు ఫుల్ పిక్చర్ క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 8వ అధ్యాయంలో ఈ 2300 దినములు ఏంటి అని మనం తెలుసుకుంటాం. అంటే ఆలయ పవిత్రతను చేయడానికి, తీర్పును ప్రారంభించడానికి దేవుడు ఒక డేట్ పెట్టాడు. ఖచ్చితంగా 2300 దినములు. ఏమిటి డేటు, ఎప్పుడు పూర్తవుతుంది అని మనం తెలుసుకున్నట్లయితే నేను జస్ట్ అవుట్లైన్ చెప్తాను. 1844 అక్టోబరు 22వ తారీఖుకి ఈ ప్రవచనం పూర్తవుతుంది. ఏ ప్రవచనం? దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం ప్రవచనము. ఈ ప్రవచనం అప్పుడు పూర్తవుతుంది. ఎలా పూర్తవుతుందో అన్ని ఆధారాలతోటి 8వ అధ్యాయంలో మనము తెలుసుకుంటాం. అయితే 1844 అక్టోబరు 22వ తారీఖున ఈ ప్రవచనం పూర్తయింది. ఆ ప్రవచనం పూర్తయిన దినమందు ఆలయ పవిత్రతను కూర్చిన తీర్పు ప్రారంభించబడింది. ఆలయ పవిత్రత జరగాలంటే, తీర్పు ప్రారంభించబడాలంటే ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాలండి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అంటే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి పరలోకం వెళ్ళిన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు, ఏ క్షణం వరకు? దానియేలు 8వ అధ్యాయము 14వ వచనంలో సెలవుబడినటువంటి ఈ ప్రవచనము 2300 దినముల ప్రవచనము, అంటే 2300 సంవత్సరముల ప్రవచనము. ఈ ప్రవచనం పూర్తయ్యేంత వరకు, అనగా 1844 అక్టోబరు 22వ తారీఖు వరకు యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలోనే ఉన్నారు. ఆ ప్రవచనం ఆ రోజునే పూర్తయింది. ఆ రోజున పూర్తయిన ఆ దినమందు యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించారు. అంటే యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారంటే, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంటే తీర్పు ప్రారంభించబడిందని అర్థము. అనగా 1844 అక్టోబరు 22వ తారీఖున యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధంలో ప్రవేశించారు. ఆ దినం నుంచి తీర్పు ప్రారంభించబడింది. అయితే ఈ తీర్పు ఎవరికి? తీర్పు మొత్తం ప్రపంచంలో ప్రజలందరికీనా? అది చాలా పొరపాటు. చూడండి, అలనాడు పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ జరిగే రోజున తీర్పు జరిగేది ఓన్లీ ఫర్ ఇజ్రాయలైట్, అంటే ఇజ్రాయేల్ జనాంగానికి మాత్రమే జరిగేది ఆ తీర్పు. 12 గోత్రాల వారికి మాత్రమే జరిగేది ఆ తీర్పు. మిగతా పక్కనే ఉన్న ఐగుప్తీలకో, లేదా బబులోనీలకో, అషూరీలకో, లేదా ఫిలిస్తీన్లకో, వేరే వేరే వరకు కాదు ఆ తీర్పు. కేవలము ఇజ్రాయేల్ జనాంగానికి మాత్రమే, 12 గోత్రాల వరకు మాత్రమే. మిగతా వారికి దేవుడు ఆ దినమందు తీర్పు తీర్చేవాడు కాదు. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందు ప్రధాన యాజకుడు అతి పరిస్థితుల్లో ఉండగా జరిగే తీర్పు కేవలము ఇజ్రాయేల్కి మాత్రమే. అదే రీతిగా యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు పరలోక రాజ్యములో అతి పరిస్థితుల్లో ఆయన ప్రవేశించారు. ఆ అతి పరిస్థితులము శుద్ధీకరణ తీర్పు జరుగుతున్నది. ఈ తీర్పు కేవలము దేవుని జనాంగానికి మాత్రమే, అనగా మనకు మాత్రమే. ఎవరైతే పరలోక రాజ్యానికి హక్కుదారులై ఉన్నారో వారికి మాత్రమే ఈ తీర్పు. అది మనం గమనించవలసిన వారమైనా. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఇక్కడ స్క్రీన్ మీద మీరు గుడారపు సేవల్ని చూస్తున్నారు. గుడారపు సేవల్లో ఆవరణం చూస్తున్నారు ఏమండి. అలాగే ఆ యొక్క గుడారంలో 2 భాగాలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మహిమ ఎలాగా పైనుంచి దిగిందో మీరు చూడండి. అక్కడ అతి పరిశుద్ధ స్థలం దేవుని యొక్క నివాసస్థానమై ఉన్నది. అయితే ఈ యొక్క గుడారంలో ఏమి ఉపకరణాలు ఉన్నా కూడా ఈ స్క్రీన్ మీరు చూడండి. వీటి గురించి 8వ అధ్యాయంలో మీరు బాగా నేర్చుకుంటారు. అయితే అతి పరిస్థానంలో మందసం ఉన్నది, దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడ ప్రధాన యాజకుడు సమకూర్చులు వెళ్తారు. అక్కడ శుద్ధీకరణ జరిగిన తర్వాత దేవుడు ప్రధాన యాజకుడితో మాట్లాడి ఇశ్రాయేల్ జనాంగానికి ఏ శిక్ష రాబోతుందో, ఏ బహుమానం రాబోతుందో ఆయన వారికి తెలియజేస్తాడు. అంతవరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, ప్రధాన యాజకుడు బయటకు వస్తాడని చెప్పేసి ఆ యాజకుడి కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యములో ఆయన శిలువలో మరణించి
AD 31లో క్రీస్తు శకం 31 సంవత్సరంలో ఆయన శిలువలో మరణించి ఆయన స్వరక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించారు. అయితే దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలోనే ఉండి ఆయన మన కోసం ఒక మధ్యవర్తిగా ఆయన విజ్ఞాపనలు చేశారు. ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఆయన జరిగించారు. మన కోసం విజ్ఞాపనలు చేసి ఆయన ఆ యొక్క పనిని ముగించారు. పరిశుద్ధ స్థలంలో పనిని ముగించారు. పరిశుద్ధ స్థలంలో పనిని ముగించడానికి, ఆయన అతి పరిస్థితుల్లో ప్రవేశించడానికి ఒక డేటు ముందుగానే నిర్ణయించాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనంలో ఇవ్వబడింది 2300 దినములు అని చెప్పేసి. ఆ డేట్ ని యేసుక్రీస్తు జన్మించక ముందే, యేసుక్రీస్తు భూలోకంలో మానవుడిగా పుట్టక ముందే, పాత నిబంధనలోనే దానియేలు కాలంలోనే దానియేలు గారు దేవుడు బయలుపరిచాడు. యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత అంటే భూమి మీదకి వచ్చి సిలువ వేయబడి రక్తం చిందించి ప్రాణత్యాగం చేసి తిరిగి లేచి తన రక్తం తీసుకుని పరిశుద్ధానికి వెళ్ళి పరిశుద్ధాలను సేవ జరిగించి అక్కడి నుంచి అతి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి ఏ రోజున వెళ్తాడో ఆయన అతి పరిస్థితుల్లోనికి ముందే దేవుడు నిర్ణయించాడు 8వ అధ్యాయంలో 14వ వచనంలో. అయితే అది ఎప్పుడు పూర్తవుతుంది? లెక్కల ప్రకారం, బైబిల్ లెక్కల ప్రకారము 1844 అక్టోబరు 22 తారీఖు. అవన్నీ మనము తర్వాత క్లాసులో 8వ అధ్యాయంలో వచ్చినప్పుడు వివరంగా స్పష్టంగా తెలుసుకుంటాం. అయితే ఆ దినమందు యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలం నుంచి ఆయన అతి పరిస్థలంలోనికి ఆయన ప్రవేశించారు. అప్పుడు తండ్రి సింహాసనం కూడా తిరిగి పరిశుద్ధ స్థలం నుంచి తిరిగి అతి పరిస్థలానికి అది మూవ్ చేయబడింది. అతి పరిస్థలంలోనికి తండ్రి సింహాసనం మూవ్ చేయబడింది, సింహాసనం వేయబడ్డాయి. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి సముఖానికి వెళ్ళాడు, అంటే అతి పరిస్థలంకి ఆయన వెళ్ళారు. అతి పరిశుద్ధ స్థలంలో ఆలయ శుద్ధీకరణ తీర్పు ప్రారంభించబడింది. ఈ తీర్పు కేవలము దేవుని జనాంగానికి మాత్రమే, పరలోక రాజ్యానికి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారికి మాత్రమే అని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోక రాజ్యములో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. తీర్పు జరుగుతున్నది కేవలము దేవుని జనాంగానికి మాత్రమే, ఎవరైతే పరలోక రాజ్యం హక్కుదారులు ఉన్నారో వారికి మాత్రమే. దీని గురించి ఒక వాక్యాన్ని మనము చదువుదామండి. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం అండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాటలు ఇవి. నేను వచ్చి జీతం సిద్ధపాటు చేస్తానంటున్నాడు ఆయన, లేదా జీతాన్ని సిద్ధపాటు చేస్తున్నాను, నేను సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని వస్తానని చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నారు ఈ వాక్యాలు అండి? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఆయన వచ్చి జీతాన్ని సిద్ధపాటు చేస్తాడా? జీతాన్ని సిద్ధపాటు చేసి తీసుకొస్తున్నాడు ఆయన. సిద్ధపరిచిన జీతమును అంటే జీతం ముందే సిద్ధపాటు అయిపోతుంది. గమనించండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. అంటే దేవుడు జీతమును ముందుగానే సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన జీతమును సిద్ధపాటు చేసుకుని ఆయన జీతమును తీసుకుని వస్తున్నాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సోదర సోదరులారా, ఇంకో మాట చదువుదాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇక్కడ చూడండి, తీర్పు ఎక్కడ ప్రారంభమైందంటండి? దేవుని ఇంటి యొద్ద ప్రారంభమైందంట. చూడండి, దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది అన్నాడు. అంటే దేవుని ఇంటి వద్ద ఆరంభం అయింది తీర్పు. దేవుని ఇంటి వద్ద అంటే ఏంటి చెప్పండి? ఎవరన్నా ఈ వచ్చిన దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమయ్యే కాలం వచ్చి ఉన్నది. మన యొద్దే ఆ తీర్పు ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారు, అంటే దేవుని నమ్మని వారు, దేవుని మాట వినని వారు, దేవుని దగ్గర రాని వారు, అవిధేయులైన వారు, అన్యులు, వారి గతి ఏమవుతుంది అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు పేతురు గారు తన పత్రికలో. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే ఏంటి? ఏంటండి?
అతి పరిశుద్ధ స్థలం. దేవుని ఇల్లు అంటే అతి పరిశుద్ధ స్థలం అన్నారు, పరలోక రాజ్యం బాగానే ఉంది. కానీ ఇక్కడున్న కాంటెక్స్ట్ లో దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం ఉన్నదంటే, దేవుని ఇల్లు అంటే దేవుని ఇంటి వద్ద అంటే దేవుని జనాంగము, దేవుని బిడ్డలు అన్నమాట. ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు తన బిడ్డలు అన్నాడు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు మనం ఆత్మీయంగా ఇజ్రాయెల్ గా పరిగణించబడుతున్నాం, నవీన్ ఇజ్రాయెల్ గా పరిగణించబడుతున్నాం. లేకపోతే ఇజ్రాయెల్కి అంటు కట్టబడిన వారుగా దేవుని యొక్క మనము దత్తపుత్రులుగా మనము, లేకపోతే అబ్రహాము సంతానంగా అబ్రహాం యొక్క విశ్వాసం కలిగి ఉండటం వలన మనం కూడా అబ్రహాం సంతానం అవుతున్నాం. అందువలన మనం అందరం కూడా దేవుని ఇల్లు అంటే దేవుని జనాంగము, క్రైస్తవులు, పరలోక రాజ్యానికి హక్కుదారులైన వారు, వీరినందరూ కూడా దేవుని ఇంటిగా మనం పరిగణిస్తున్నాం. అంటే ఇప్పుడు తీర్పు మొట్టమొదటిగా క్రైస్తవులకు జరుగుతుందా, అన్యులకు జరుగుతుందా? చెప్పండి, ఎవరైనా అన్ముట్ చేసి చెప్పండి. క్రైస్తవులకి. చాలా బాగా చెప్పారు సోదరి గారు. ఎందుకంటే పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం తీర్పు ఇజ్రాయెల్కి మాత్రమే జరుగుతుంది, అన్యులకు కాదు. అదే రీతిగా ఈ తీర్పు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో అతి పరిస్థలంలో ఆయన ఉండి సేవ జరిగిస్తున్నాడు కదా, అతి పరిస్థలంలో ఆలయ శుద్ధీకరణ. ఇప్పుడు జరుగుతున్న తీర్పు కేవలం దేవుని ఇంటి వారికి మాత్రమే. చూడండి, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అంటే తీర్పు మొట్టమొదటిగా దేవుడు తన బిడ్డలకు తీర్పు తీస్తున్నాడు, అంజులకు కాదు. మనం ఏం చేస్తామంటే, మన అబ్బాయి వేరేవాడు దెబ్బలాడుకున్నారు అనుకోండి, ముందు మనోడు ఏం చేశాడు అడగ, మనం ఎదుటివాడిని కొడతాం మనం ఖచ్చితంగా. అయితే దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు అంజులకు కాదు ముందు తీర్పు తీర్చేది. ఆయన ఎవరు తీర్పు తీస్తున్నాడు అంటే తన జనాంగాన్ని తీర్పు తీరుస్తున్నాడు. ఎవరైతే క్రైస్తవులై ఉన్నారో, ఎవరైతే బాప్తిసం పొంది ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకించి పరలోక రాజ్యానికి హక్కుదారులై ఉన్నారో వారికి ఆయన తీర్పును జరిగిస్తున్నాడు. అన్యులకి తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. 45 మంది ఎగ్జామ్ రాశారు, ఒక 5 మంది ఎగ్జామ్ రాయలేదు. ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ అనేది 45 మందికి చేస్తారు, మిగతా 5 మందికి వాల్యుయేషన్ చేయవసరం లేదు. అవసరం లేకుండానే వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క అనమాట ఆటోమేటిక్గా. అదే రీతిగా ఇక్కడ ఎవరైతే సువార్తకు అవిధేయులై ఉన్నారో, దేవుణ్ణి నమ్మలేదు, బాప్తిసం పొందలేదు, దేవుని దూషించారు, దేవుని సేవకులను దూషించారు, దేవుని భక్తులను దూషించారు, వారందరూ ఆల్రెడీ అవిధేయులు. ఇంకా వాళ్ళ కోసం ప్రత్యేక తీర్పు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రత్యేకించి వాళ్ళు ఆల్రెడీ పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదని డిసైడ్ అయిపోయింది, వారు నరకమునకు పాత్రలను డిసైడ్ అయిపోయింది. అయితే ఎవరైతే పరలోక రాజ్యానికి హక్కుదారులు అయినారో ముందు వాళ్ళ గురించి పరిశీలన చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు జూమ్లో మనం ఒక 40 మంది ఉన్నాం, ఒక 50 మంది ఉన్నాం. 50 మంది పరలోక రాజ్యానికి హక్కుదారులం అయితే మనం ఎందుకు హక్కుదారులం అవుతున్నామో అని దేవుడు పరిశీలన చేస్తున్నాడు చక్కగా. అయితే మనం ఏ విషయాల్లో తప్పిపోయి, ఏ విషయాల్లో యథార్థంగా జీవించాము, ఏ విషయాల్లో దేవుని ఆజ్ఞలు గైకొన్నాము, ఏ విషయాల్లో మనము కొన్ని 80% 90% దేవునికి విధేయులుగా ఉండి కొన్ని విషయాలు తప్పిపోయినట్లయితే ఆ విషయాల్లో ఆయన కృప చూపించి గ్రేస్ మార్కులు వేసి ఆయన మన పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తున్నాడు. తన నీతిని మన పైన కప్పి ఆయన మన పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది పరలోక రాజ్యంలో. ఇది కేవలము దేవుని జనాంగానికి, పరలోక రాజ్యానికి హక్కుదారులు అన్న వారికి, అన్యులకు కాదు ఈ తీర్పు. ఇది ప్రీ మిలీనియం జడ్జిమెంట్ అంటారు. అంటే 1000 ఏళ్ల పాలన ముందే, రాకడకు ముందే జరిగే జడ్జిమెంట్. అంటే జూములో ఉన్న మనం అందరము పరలోక రాజ్యానికి హక్కుదారులం అయితే దేవునికి రెండో రాకడ రాకముందే ఇప్పుడు ఆల్రెడీ తీర్పు జరుగుతుంది మనకి. అంటే దేవునికి రెండో రాకడ రాకముందే మన తీర్పు పూర్తయిపోద్ది. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా మన పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు అలా చేసావు, నువ్వు ఎలా చేసావు, అంతే అని చెప్పేసి ఇంకా అట్లాంటి క్వశ్చన్సే ఉండవు. మన తీర్పు మన నిజంగా మన హక్కుదారులం అయితే మన తీర్పు జరిగిపోతుంది. ఏమంటే ఆయన వచ్చినప్పుడు వెంటనే తను రెప్పపాటులో మనం మహిమను దాల్చుకుంటాము. ఒకవేళ సమాధిలో ఉంటే మనం తిరిగి లేస్తాము, మహిమను శరీరాలతో లేస్తాము. మనం బ్రతుకుంటే వారి తర్వాత మనం కూడా మహిమను దాల్చుకుంటాము, మనం పరలోక రాజ్యానికి ఎక్కిపోతాము. 1000 ఏళ్ళు అక్కడ పెండు విందులో మనము పాల్గొంటాం. ప్రియ సోదరి సోదరులారా, ఇది కేవలము దేవుని జనాంగానికి మాత్రమే. ఇప్పుడు నిర్ధారణ తీర్పు అంటండి. ఇది తీర్పులో 2వ దశ. ఏమిటి నిర్ధారణ తీర్పు? చూడండి,
కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం అండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరేరు కదా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఈ మాట దగ్గర ఒకసారి ఆగుదాం. మనం అనుకుందాం, కొంచెంసేపు మనం పరిశుద్ధులు అనుకుందాం. మనం లోకానికి తీర్పు తీరుస్తామంట. ఎప్పుడు తీర్పు తీరుస్తాం? మనం రెండవ రాకడ ముందు తీర్పు తీరుస్తామా? రెండవ రాకడ తర్వాత తీరుస్తామా? ఎప్పుడు తీరుస్తాం మనం లోకానికి తీర్పు? స్పష్టంగా బైబిల్లో ఉంది. పౌలు గారు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎప్పుడు తీరుస్తాం మనం? రెండవ రాకడ తర్వాత. చాలా బాగా చెప్పారు సహోదరి గారు. రెండవ రాకడ తర్వాత మనం లోకానికి తీర్పు తీరుస్తామంటండి. రెండో రాకడ తర్వాత లోకానికి తీర్పు తీర్చడం ఏంటి అని ప్రశ్న రావచ్చు. ఇంకో మాట కూడా చదువుతాం, చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం అండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చూడండి, మనము పరిశుద్ధులకు మాత్రమే కాదు, దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? అంటే మనము కూడా జడ్జిమెంట్ లో పాల్గొంటాం, తీర్పులో పాల్గొంటాం. మనం పరిశుద్ధులమైతే మనకు తీర్పు యేసుక్రీస్తు జరిగిస్తారు. ఆల్రెడీ ఆయన జరిగిస్తున్నారు పరలోక రాజ్యంలో. 1844 అక్టోబర్ 22 నుంచి 1844 అక్టోబరు 22వ తారీఖు నుంచి ఆయన తీర్పును పరలోక రాజ్యంలో జరిగిస్తున్నారు. ఆ తీర్పుని పరిశీలన తీర్పు అంటాం. అది ఓన్లీ ఫర్ గాడ్స్ పీపుల్, అంటే దేవుని జనాంగానికి ఏమండి అది జరుగుతుంది. అయితే ఈ తీర్పు ఏ తీర్పు? మనం జరిగించే తీర్పు. ఎప్పుడు జరిగిస్తాం మనం? పరిశుద్ధులకు తీర్పు జరిగిస్తామంట, దేవదూతలకు తీర్పు జరిగిస్తామంట అండి. ఎప్పుడు జరిగిస్తాం మనం? ఇప్పుడు ఒక సహోదరి చక్కగా చెప్పారు, రెండవ రాకడ తర్వాత అని చెప్పేసి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కావాలంటే మీరు బైబిల్ తెరుచుకుని చూస్తూ ఉండండి. నేను చెప్పే మాటలు మీరు వినండి. అక్కడ ఏమంటుందంటే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు చనిపోయిన వారందరూ ఒకేసారి తిరిగి లేవరు. అది గుర్తుంచుకోండి. ఉదాహరణకి మీ ఊర్లో సమాధి దొడ్డు ఉందనుకోండి. ఆ సమాధి దొడ్డులో ఉదాహరణ పాస్టర్ జీవన్ గారు ఉన్నారు. ఆయన స్క్రీన్ లో కనిపిస్తున్నారు నాకు. అయితే జీవన్ గారు పనిచేస్తున్న ఊరు మట్టపరు గ్రామం అనుకుందాం, తూర్పుగోదావరిలో. మట్టపరు గ్రామంలో ఒక సమాధి దొడ్డు ఉంది. అక్కడ ఒక 100 మంది సమాధి చేయబడ్డారు. ఈ రోజునే దేవుని అక్కడ వచ్చింది అనుకోండి. 100 మంది సమాధి చేయబడ్డారు. ఇంకో 200-300 మంది అక్కడ కాల్చబడ్డారు. సరే, బాగానే ఉంది. అయితే ఈ రోజున దేవుని అక్కడ వచ్చింది అనుకోండి. మీరు అనుకుంటారు కాల్చబడిన వాళ్ళు ఎలాగో వాళ్ళు అంజులు కాబట్టి వాళ్ళు ఎగరండి అని చెప్పేసి అనుకుంటారు. అయితే 100 మంది సమాధి చేయబడ్డారు కదా. ఆ 100 సమాధిలో ఉన్న 100 మంది కూడా లేవరు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. 100 మందిలో కొంతమంది లెగిస్తారు. ఎవరైతే నీతిమంతులై ఉన్నారో, లేదా ఎవరైతే దేవుని దగ్గర జీవించారో, ఎవరి మీద దేవుని కృప ఉందో వారు మాత్రమే తిరిగి లేస్తారు. ఉదాహరణకి అందులో ఒక 20 మంది హక్కుదారులు అనుకున్న పరలోక రాజ్యానికి, ఆ 20 మంది లేస్తారు. ఆ దినమందు స్పష్టంగా ఉంది దశలోనికి మొదటి పత్రికలో, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన కదా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు స్పష్టంగా ఉంది. వారే లేస్తారు. ఆ మీద సజీవులమైన మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొన్నట్టు మేఘాల మీద కొలుపబడతాం. వాక్యం ఉందన్నమాట. అయితే ఇక్కడ 100 మంది సమాధి చేయబడ్డారు. 80 మంది దుర్మార్గులు, 20 మంది పరలోక హక్కుదారులు. 20 మంది లేచారు ఆ దినమందు, మిగతా 80 మంది లేగలేదు. ఎప్పుడు దాకా లేవరేలు అది కూడా తెలుసుకుందాం. ఏమంటే 20 మంది లేచారు. అలాగే బతుకున్న వారు నీతిమంతులు, వీరందరూ కలిసి పరలోకం వెళ్ళారు. చనిపోయిన దుర్మార్గులు సమాధులు ఉన్నారు. ఆ రోజున అప్పటికి బతుకున్న దుర్మార్గులు భూమి మీద ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆ దినమందు చంపబడతారు. ఒక్క నిమిషంలో అందరూ చంపబడతారు. అయితే చనిపోయి భూమి మీద వారి శరీరం కుళ్ళు ఎముకలుగా మిగిలిపోతాయి. దుర్మార్గులు కూడా సమాధిలోనే ఉంటారు. ఎంతకాలం ఎలా ఉంటారు? 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు గడిచే వరకు కడమృతులు బ్రతకలేదని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. 1000 ఏళ్ళు నీతిమంతులందరూ పరలోక రాజ్యంలో ఉంటారు.
దుర్మార్గులందరూ కూడా సమాధుల్లోనూ భూమి మీద ఎముకలుగా మిగిలిపోతారు. సాతానుడు ఒక్కడే భూమి మీద ఒంటరిగా ఉంటాడు. 1000 ఏళ్ళు గడిచిన తర్వాత సాతాను విడిపించబడతాడు. అంటే దుర్మార్గులు లేపబడతారు. సమాధులు ఉన్నవారేమి, యేసుక్రీస్తు రెండో రాకడ రోజు చనిపోయిన దుర్మార్గులేమి, వీరందరూ కూడా లేపబడతారు. అయితే సాతానుడు వీరందరూ కూడా పోగు చేసుకుని యేసుక్రీస్తు వారి మీద యుద్ధానికి వెళ్ళడం ప్రయత్నం చేస్తాడు. ఈ మాటను మళ్ళీ లాస్ట్లో కొనసాగిస్తాను. అయితే ఇప్పుడు మీరు గమనించండి, 1000 ఏళ్ళు దుర్మార్గులందరూ కూడా సమాధుల్లోనే ఉంటారు. 1000 ఏళ్ళు పరిశుద్ధులందరూ పరలోక రాజ్యంలో ఉంటారు. మనం పరిశుద్ధులమైతే అప్పుడు మనం యేసుక్రీస్తు రాకడ దినానికి మనం మరణించున్నా జీవించున్నా మన పరిశుద్ధులమైతే మహిమను దాల్చుకుంటాము. మరణించిన పరిశుద్ధులు, జీవిస్తున్న పరిశుద్ధులు మనమందరం కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అయితే 1000 ఏళ్ళు దుర్మార్గుల సమాధుల్లోనే ఉంటారు. సాధారణ భూమి మీద ఒంటరిగా ఉంటాడు. అయితే ఆ 1000 ఏళ్ళు ఏం చేస్తాం మనం పరలోక రాజ్యంలో? ఆ 1000 ఏళ్ళు మనం పరలోక రాజ్యంలో ఏం చేస్తామో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం అండి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. చూడండి, ఈ మొదటి పునరుత్థానంలో అన్నాడు. మొదటి పునరుత్థానం అంటే ఏముందని అర్థం? రెండో పునరుత్థానం కూడా ఉందని అర్థం. 2 పునరుత్థానాలు ఉన్నాయి. మొదటి పునరుత్థానం ఆయన రెండో రాకడలో జరుగుతుంది, 1000 ఏళ్ల పాలన ముందు. రెండో పునరుత్థానం 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతుంది. మొదటి పునరుత్థానంలో పాలుగలవారు 1000 ఏళ్ల పరిపాలనకి వెళ్తారు, పరలోక రాజ్యం ఉద్దారులు అవుతారు. రెండో పునరుత్థానంలో పాల్గొలవారు అగ్నిగంధకాలతోటి కాల్చబడతారు. మనం మొదటి పునరుత్థానంలో మనం ఉండాలంటే రెండోసారి జన్మించాలి. మనం అంటే బాప్తిసం పొందాలి, నీతిగా జీవించాలి. రెండోసారి జన్మించిన వాడు మొదటి పునరుత్థానంలో పాల్గొంటాడు. ఒక్కసారి జన్మించిన వాడు రెండో పునరుత్థానంలో పాల్గొంటాడు. మొదటి పునరుత్థానంలో లేచిన వాడు పరలోక రాజ్యం ఉద్దారులు అవుతాడు. రెండో పునరుత్థానంలో లేచిన వాడు అగ్నిగంధకాలకి పాలవుతాడు. ఒక లాజిక్ చెప్తున్నాను చూడండి, మీకు ఆసక్తిగా తెలుసుకోవడానికి ఈ యొక్క అమెరికాలో చెప్తున్నాను. 2 సార్లు జన్మించిన వాడు రెండోసారి జన్మించిన వాడు మొదటి పునరుత్థానంలో ఉంటాడు. ఒక్కసారి జన్మించిన వాడు రెండో పునరుత్థానంలో ఉంటాడు. రెండోసారి జన్మించిన వాడు మొదటి పునరుత్థానము అంటే పరలోక రాజ్యం ఉద్దారులు అవుతాడు. ఒక్కసారి జన్మించిన వాడు రెండో పునరుత్థానం అంటే అగ్నిగంధకాలకి పాలవుతాడు. అయితే ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ఎవరంటే ధన్యులు, పరిశుద్ధులు అంటారంటండి. ఇట్టి వారి మీద అధికారం లేదంటండి. అయితే వీరు మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు అంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లేచిన వారు. ఎవరైతే తిరిగి లేచారో సమాధిలో నుంచి, ఎవరైతే భూమి మీద అప్పుడు జీవిస్తూ ఉండి మహిమను దాల్చుకున్నారో వీరందరూ కలిసి పరలోక రాజ్యం వెళ్ళారు కదా. వీరు పరిశుద్ధులు, ధన్యులై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండో మరణానికి అధికారము లేదంటండి. ఇక్కడ మీరు గమనించండి, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణిస్తాడు. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. ఇదొక ఆసక్తికరమైన శ్లోకం అన్నమాట అండి. రెండోసారి జన్మిస్తే మొదటి పునరుత్థానంలో ఉంటాం. ఒక్కసారి జన్మిస్తే రెండో పునరుత్థానంలో ఉంటాం. మొదటి పునరుత్థానంలో ఉంటే పరలోకం వెళ్తాం. రెండో పునరుత్థానంలో ఉంటే మన నరకానికి పాత్రలు అవుతాం. ఇంకొక సీక్వెన్స్ ఎలాంటిది? 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణిస్తాడు. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏమండి, 2 సార్లు జన్మించి ఆయన రెండో రాకడికి మనము సజీవులుగా ఉంటే అసలు మనకు మరణమే లేదు. అదనమాట అండి. ఒకవేళ ఈ రోజున దేవుడు రాకడ వస్తే మనం 2 సార్లు జన్మించాం, తల్లి గర్భంలో జన్మించాం, బాప్తిసం ద్వారా జన్మించాం, 2 సార్లు జన్మించాం. ఈ రోజున ఆయన రాకడొస్తే మనకు ఒక్క మరణం కూడా ఉండదు. ఒకరు కొంచెం లేటుగా వస్తే మనం అప్పుడు మరణించుంటాం, మన రెండో మరణం ఉండదు. 2 సార్లు జన్మించిన వాడికి ఒక్క మరణమే, ఒక్కసారి జన్మించిన వాడికి 2 మరణాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే ఎవరైతే మొదటి పునరుత్థానంలో పాల్గొలవారై ఉన్నారో వారు ధన్యులు, పరిశుద్ధులు. అట్టి వారి మీద రెండో మరణానికి అధికారం లేదు. వీరు క్రీస్తుకును దేవునికిని యాజకులై ఉన్నారంటండి.
యాజకులై ఉండి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని మనం చూస్తున్నాం. అంటే 1000 ఏళ్ల పాలన మనం రాజ్యం చేస్తామంటండి. ఎవరి మీద రాజ్యం చేస్తాం మనం? అందరం అక్కడ ఉన్నవారు అందరూ పరిశుద్ధులే, దూతలు, దేవుడు, తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి మీద రాజ్యం చేస్తాం మనం? ఏంటంటే పౌలు గారు మాట్లాడారు కదా కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమన్నాడు? మీరు తీర్పు తీరుస్తారు, పరిశుద్ధులు తీర్పు తీరుస్తారు, లోకానికి తీర్పు తీరుస్తారు, దూతలకు తీర్పు తీరుస్తారని చెప్పన్నారు కదా. అదే జరుగుతుంది ఆ 1000 ఏళ్ల పాలనలో. ఏంటంటే యేసుక్రీస్తు వారు అప్పటికి ఈ సమాధిలో ఉన్నటువంటి దుర్మార్గులందరి గురించి రాయబడ్డాయి, బుక్ ఆఫ్ ఈవిల్లో రాయబడ్డాయి, లేకపోతే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో రాయబడ్డాయి అని చెప్పి అన్నారు కదా పెద్దలు. సరే, అది అనుకుందాం మనం. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో కానీ, లేదా బుక్ ఆఫ్ ఈవిల్లో కానీ, అంటే చెడ్డ కార్యాలు రాయబడిన గ్రంథంలో కానీ, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో కానీ రాయబడ్డ అనుకుందాం. ఈ రికార్డులు దేవుడు మనకి అక్కడ తెరిచి పెడతాడు ఆ 1000 ఏళ్ల పాలనలో. ఆ 1000 ఏళ్ల పాలనలో చక్కగా మనము సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఆ పెండ్లి విందులో పాల్గొంటూ మనము ఈ దుర్మార్గులందరి గురించి స్టడీ చేస్తామంటండి. అంటే రోజు 1000 ఏళ్ల పాటు, 1000 సంవత్సరాల పాటు భూమి మీద ఉన్నటువంటి సృష్టి ఆరంభం నుంచి ఎప్పటి వరకు ఎవరైతే భూమి మీద జన్మించి దుర్మార్గులో జీవించి క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తుకు దూరంగా జీవించి వారు చనిపోయారో, ఆయన రాకడ రోజున కూడా దుర్మార్గులు గురించి ఎవరైతే చనిపోయారో వారందరి గురించి, అలాగే పరలోక రాజ్యంలో దూతలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు కదా, సాతానుడు, లూసిఫర్, అతని అనుచరులు, వారందరి గురించి దేవుడు రాసిపెట్టాడు అక్కడ. అవన్నీ కూడా మనం చదువుతాం. మనం రాయంగానే దేవుడు రాసిపెట్టిన వాటిని మనము చదువుతాము. మనం చదివి వారు నిజంగా నరకానికి పాత్రులే, అగ్ని గంధకాలతో కాల్చబడటానికి వారు పాత్రులే అని మనం డిసైడ్ చేస్తూ ఉంటాండి. ఎందుకంటే దేవుడు మనకు చూపిస్తాడు రికార్డులు, అక్కడ మనం నిర్ధారణ చేస్తాం. మనము రాసిన దాన్ని, ఇప్పుడు ఉదాహరణకు ఒకరు రాసిచ్చారనుకోండి, ఇంకొకరు దాన్ని చదువుతారు, అంటే చదివిన తర్వాత సరైన నిర్ధారణ చేస్తారంటండి. అంటే రెండవ సాక్ష్యం అనమాట, నిర్ధారణ చేస్తారు. ఒక మనిషి చెప్పిన దాన్ని రెండో మనిషి దాన్ని అవును కరెక్టే, ఆయన అన్నది కరెక్టే అని చెప్పి అంటారు కదా, అది నిర్ధారణ అనమాట అండి. మనం చెప్తాము, మన పక్కన ఇంకొక కథ నుండి అవును సామ్యలాగా చెప్పి కరెక్ట్ అన్న, అంటే నిర్ధారణ చేయడం అనమాట. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన ఈ రికార్డులో రాయించాడంతా కూడా, ఆయన రాయించిన వాటిని మనం చదువుతాము, చదివి నిర్ధారణ చేస్తాము. యేసుక్రీస్తు రెండో రాకడలోనే వీళ్ళందరూ కాల్చబడ్డారు అగ్ని గంధకాలతోటి. గమనించండి, రెండో రాకడలో మనం పరలోకం వెళ్తాం, పరిశుద్ధులు. పరలోకం వెళ్ళిన తర్వాత 1000 ఏళ్ల పాటు ఈ దుర్మార్గులు ఏం చేయాలి? అసలు చేయాలంటే దేవుడు ఏమేమి చేయగలడు? ఒక సెకండ్లో చేయగలడు చెప్పాలంటే. కానీ ఆయన ఏమీ చెయ్యకముందే ఆయన ఏం చేస్తున్నాడంటే 1000 ఏళ్ల పాటు ఆయన ఓపికగా ఆ రికార్డులన్నీ మనకు అప్పచెప్పి, మీరు దీన్ని స్టడీ చేయండి అని చెప్తాడన్నమాట అండి. మనం స్టడీ చేస్తాం. అదే మీరు పరిశుద్ధులకు తీర్పు తీరుస్తారు, మీరు దూతలకు తీర్పు తీరుస్తారని చెప్పి అన్నాడు కదా పౌలు గారు. అదే అనమాట అండి. మనం ఆ తీర్పులో పాలి భాగస్తులు అవుతాం. యేసుక్రీస్తు వారితో కూడా మనం పాలి భాగస్తులు అవుతాం. యేసుక్రీస్తు వారు రాసిన దాన్ని, ఆయన రాయించిన దాన్ని మనం ఏం చేస్తామంటే నిర్ధారణ చేస్తామన్నమాట అండి. అవును, ఇతను నిజంగా నరకానికి పాత్ర, అంటే నరకం అంటే అగ్ని గంధకాలతో కాల్చబట్టడం, దానికి వీరు పాత్రులే అని చెప్పేసి మనం నిర్ధారణ చేస్తాం. అది మిలీనియంలో, అంటే డ్యూరింగ్ మిలీనియం, అంటే 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది తీర్పు, నిర్ధారణ తీర్పు. ఈ తీర్పులో మనం పాలిభాగస్తులు అవుతాం, పరిశుద్ధులము. మనము ఆ తీర్పు చేస్తాము, దుర్మార్గులకి, దూతలకు మనం తీర్పును జరిగిస్తాము అని వాక్యం మనకి. దూతలకు తీర్పు తీర్చడం గురించి ఎలీసరావు గారు లాస్ట్లో దాన్ని వివరణ చేస్తారు, నాకు అంత క్లారిటీ లేదు. కానీ దుర్మార్గులు మాత్రం మనం ఖచ్చితంగా తీర్పు తీరుస్తాము. ఆ తీర్పు అక్కడ రికార్డులో రాయబడుతుంది ఆల్రెడీ, వారు చేసిన చెడ్డ పనులన్నీ కూడా. ఆ పనులన్నిటి గురించి మనము నిర్ధారణ చేస్తాం. అవును, వీరు నరకానికి పాత్రులే, అగ్ని గంధకాలతో కాల్చబట్టడానికి వీరు పాత్రలు అని చెప్పి మనం నిర్ధారణ చేస్తాము. ఈ నిర్ధారణ తీర్పు అనేది 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు వరకు రెండో రాకడ తర్వాత జరిగే తీర్పు అనమాట అండి ఇది. ఏమండి? తర్వాత మూడో దాని గురించి చూద్దాం. టైం అయిపోయింది నాకు, ఇది క్లుప్తంగా చెప్తానండి. అమలు చేయబడే తీర్పు ఏంటి? అమలు చేయబడే తీర్పు ఒక వాక్యం చదువుతాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలండి. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలేనున్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై
వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ఇక్కడ చూడండి, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అంటే 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత సాతానుడు చెరలోంచి విడిపించబడతాడు. చెరలోంచి విడిపించబడటం అంటే ఏంటి? చెర అంటే భూమి మీద ఒంటరిగా ఉన్నాడు సాతానుడు. ఎందుకంటే మనుషులు ఎవరు లేరు, అందరూ చనిపోయి ఉన్నారు. దుర్మార్గులు, నీతిమంతులందరూ పరలోకం ఉన్నారు. సాతాను ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం, పరలోకం వెళ్ళటం లేదు, ఇంకెక్కడ వెళ్తాం లేదు. సాతానుడికి ఒంటరిగా అయిపోయాడు. ఒంటరిగా ఉండటమే బందీ అనమాట. ఎందుకంటే సాతాను డ్యూటీ అంటే తెల్లారు లేచిన కాడి నుంచి తెల్లారేటువంటి అతనికి కునుకుడు నిద్రపోడు సాతానుడు. 24 hours జనాలు మోసం చేయడం అతని పని, సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు మోసం చేయడానికి ఎవరు లేరు సాతానుడికి, అందువలన అతను ఒంటరిగా ఉన్నాడు. అది ఇప్పుడు విడిపించబడ్డాడంట అండి. విడిపించబడటం అంటే 1000 ఏండ్ల పాలన ముగిసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన పరలోక రాజ్యాన్ని ఒక పెండ్లి కుమార్తెలాగా అలంకరించినట్టుగా అలంకరించి ఆ పట్టణాన్ని ఆయన ఈ భూమి మీదకి తీసుకురానన్నాడు. మనము మేఘాల మీద పైకెక్కిపోతామని వాక్యంలో ఉంది ఏమండి. అలాగే పరలోక పట్టణం పెండ్లి కుమార్తె వలె పరలోకం నుంచి దిగి రావటం అని కూడా వాక్యంలో ఉంది. పరలోక రాజ్యం దిగి రావటం కరెక్టా, మనం పైకి ఎక్కడం కరెక్టా? మనం పైకి వెళ్ళటం కరెక్టే, పరలోక పట్టణం దిగి రావటం కూడా కరెక్టే. మనం పైకి వెళ్ళేది ఎప్పుడంటే రెండో రాకడలో మనం పైకి ఎత్తబడతాం పరలోక రాజ్యానికి. 1000 ఏండ్ల పెండ్లి విందు జరుగుతుంది. 1000 ఏండ్ల పెండ్లి విందు అయిన తర్వాత పరలోక పట్టణమే దిగి వస్తుంది భూమి మీద కనమాట అండి. యేసుక్రీస్తు వారు పరలోక పట్టణంను భూమి మీదకి ఆయన తీసుకుని రానన్నాడు. ఈ యెరూషలేము నగరంలో ఒలీవ పర్వతం ఉండే ప్రాంతానికి, దానికి ఏ సైజు ఉందో, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అన్ని కూడా ప్రకటనలో మీరు నేర్చుకుంటారు. 20-21 అధ్యాయాల్లో వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు. అయితే ఈ పరలోక పట్టణము దిగి వచ్చినప్పుడు ఇది దగదగ మెరుస్తుంటుంది. వర్ణరంజితమైనటువంటి ఆ నగరము ఏమండి, బంగారుమయమైనటువంటి ఆ నగరము, దగదగ మెరిచినటువంటి ఆ నగరము ఏమండి. ఈ నగరము పరలోక పట్టణం నుంచి ఈ పరలోక నగరము పైనుంచి కిందకి దిగి వచ్చి ఈ భూమి మీద అది అమర్చబడుతుంది. అయితే అప్పుడు దుర్మార్గులందరూ కూడా లేపబడతారు. ఈ యెరూషలేము నగరం భూమికి మధ్యలో ఉంది. ఈ మధ్యలోనే ఈ పరలోక పట్టణము అమర్చబడుతుంది. దుర్మార్గులందరూ కూడా లేపబడతారు. అయితే వీరు లేపబడినప్పుడు సాతానుడికి వెంటనే విడుదల. ఎందుకంటే భూమి మీద మానవునికి వచ్చిందంటే సాతానికి విడుదల అనమాట అండి. అయితే మానవునికి వచ్చేసి మరలా దుర్మార్గులు లేపబడ్డారు. ఈ దుర్మార్గులందరిని పోగు చేసేసి అదిగదిగో ఆ కనిపిస్తున్న బంగారుమయమైనటువంటి ఆ దగదగ మెరుస్తున్న పట్టణము మనదే, వారు ఆక్రమించేసుకున్నారు దాన్ని, మనల్ని గెంటేశారు అక్కడి నుంచి. కాబట్టి మనం వెళ్ళి ఆ పట్టణాన్ని ఆక్రమించుకుందాం రండి, వాళ్ళని అక్కడి నుంచి గెంటేద్దాం రండి అని చెప్పేసి పోగు చేస్తారంటండి. అయితే వీరందరూ కూడా ఈ యొక్క పరలోక పట్టణం మీద యుద్ధానికి వెళ్తారు, దాన్ని ఆక్రమించుకుందాం అని చెప్పేసి. అయితే దేవుని యొద్ద నుంచి అగ్ని దిగివచ్చి, గంధకములు దిగివచ్చి ఈ దుర్మార్గులందరూ కూడా అగ్నితోటి కాల్చివేస్తారు అని వాక్యం మనకి సెలవుస్తుంది. చూడండి, పరలోకం నుంచి అగ్ని దిగివచ్చి వారిని దహించెను అని మనము చూస్తాము. ప్రియ సోదరు, అంటే ఇది ఇప్పుడు తీర్పు అమలు చేయబడుతుంది. తీర్పు నిర్ధారణ జరిగేదేమో 1000 ఏళ్ల పాలనలో పరలోకం నిర్ధారణ జరుగుతుంది. నిర్ధారణ చేసేది ఎవరు? పరిశుద్ధులు, మనమే నిర్ధారణ చేస్తాం. మనకు తీర్పు ఏమో ఆల్రెడీ జరిగిపోతుంది. 1000 ఏళ్ల పాలనకు ముందే జరిగిపోతుంది. రెండో రాకడ కంటే ముందే జరిగిపోతుంది. ఆయన పరిశీలన తీర్పు చేస్తున్నాడు దేవుని ప్రజలకి, పరలోక రాజ్యం హక్కుదారులైన వారికి. ఇప్పుడు దుర్మార్గులకి తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏళ్ల పాలనలో, రెండో రాకడ తర్వాత. ఆ తీర్పులో మనం కూడా పాలు భాగస్తులము, మనం నిర్ధారణ చేస్తాం ఆ తీర్పుని ఏమండి. అయితే ఆ దుర్మార్గులకి దేవుడు రాసిన దాన్ని మనం నిర్ధారణ చేసిన తర్వాత ఎప్పుడు దాన్ని అమలు చేస్తారు? అందుకే ఆయన పరలోక పట్టణాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చిన తర్వాత ఏమండి, అప్పుడు ఈ దుర్మార్గులు లేపబడతారు. అది రెండో పునరుత్థానము. లేపబడతారు, కానీ వారు సమాధిలో ఉన్న 1000 ఏళ్ల పాటు వారు దేవునితో సహవాసం కోల్పోయినా వారు లేపబడిన తర్వాత మరలా సాతాను చేతిలో మోసపోయారు. సాతాను ఏమన్నాడు? అదిగో ఆ పట్టణం మనదే, వెళ్ళి ఆక్రమించుకున్నారండి అని చెప్పి అన్నప్పుడు అవునవును మనదే అని చెప్పేసి ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి వారు ప్రయత్నము చేస్తారంటండి. అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని, అంటే వీళ్ళు ఆల్రెడీ బతుకున్న కాలంలో సాతాను చేతిలో మోసపోయారు, పాపంలో పడిపోయారు ఏమండి. అయితే ఆ 1000 ఏండ్లు మన నీతిమంతులు పరలోకంలో ఉండగా 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత యేసుక్రీస్తు వారు పరలోక పట్టణాన్ని భూమి మీద దించినప్పుడు వీళ్ళు లేపబడ్డారు దుర్మార్గులు.
లేపబడిన తర్వాత మరలా సాతాను చేతిలో మోసపోయారు. అంటే వీరి యొక్క నేచర్ ఏంటి? సాతాను చేతిలో మోసపోవటం వీరి యొక్క నేచర్ అయి ఉన్నది. ప్రియ సోదర సోదరులారా, వీరు బతుకున్నప్పుడు సాతాను చేతిలో మోసపోయారు. రెండోసారి లేపబడ్డారు. ఏమండి? రెండో పునరుత్థానంలో లేపబడ్డారు. లేపబడినప్పుడు కూడా మళ్ళీ సాతాను చేతిలో మోసపోయారు. గమనించండి, సాతాను డ్యూటీ ఏంటి? మోసం చేయడం అతని డ్యూటీ. పరలోకంలో దూతలు మోసం చేశాడు, భూమి మీద మనల్ని మోసం చేస్తున్నాడు. 1000 ఏళ్ళు సాతాను ఒంటరిగా భూమి మీద ఉన్నాడు. 1000 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళా దుర్మార్గులు లేపబడినప్పుడు మళ్ళా సాతాను డ్యూటీ అదే. సాతాను డ్యూటీ ఎప్పుడు ఎదుటివారిని మోసం చేయటమే. దుర్మార్గుల పని ఎప్పుడు మోసపోవడమే. దుర్మార్గుడు అతను సాతాను చేతిలో మోసపోయాడు. అతను అప్పుడు మోసపోయాడు, తర్వాత మోసపోతాడు. ఎప్పుడు మోసపోతాడు దుర్మార్గుడు. సాతానుడు అప్పుడు మోసం చేశాడు, ఇప్పుడు మోసం చేస్తున్నాడు. 1000 ఏళ్ళ తర్వాత కూడా అతడు మోసం చేస్తుంటాడు. అది అతని డ్యూటీ అనమాట అండి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అయితే 1000 ఏళ్ల పాలన తర్వాత సాతాను మరలా ఈ దుర్మార్గుల్ని మోసం చేస్తున్నాడు. ఈ దుర్మార్గులు సాతాను చేతులు మరలా మోసపోయారు. ఏమండి? గోగు మాగు గనక ఈ పేర్లు అత్యంత చెడ్డవారికి ఉపయోగించబడిన పేర్లు పాత నిబంధనలో. ఎంత దుర్మార్గులు! వీళ్ళందరూ కూడా సాతానుడు మోసపరిచి యుద్ధానికి తీసుకెళ్తున్న పరలోక పట్టణం ఆక్రమించుకోవాలని చెప్పేసి అగ్ని దిగొచ్చి వారిని దహించేస్తాను. అంటే ఈ తీర్పు అమలు చేయబడే తీర్పు అనమాట. ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూట్ చేయటం, తీర్పుని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనమాట. దీన్ని ఏమంటారంటే మనకి ఇంకా చెప్పి 3వ రాకడని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి. 1000 ఏళ్ళు పెండ్లి విందు జరుగుతుంది. 1000 ఏళ్ల పెండ్లి విందు తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన పరలోక పట్టణం తీసుకుని వస్తున్నాడు. అప్పుడు దాన్ని 1000 ఏళ్ల పాలన తర్వాత పరలోక పట్టణం దిగి వస్తుంది కాబట్టి దాన్ని మనం 3వ రాకడని కూడా అనొచ్చు. ఇంకో విషయం చెప్పమంటారు మీకు? యేసుక్రీస్తు రెండో రాకడలో ఆయన భూమి మీద కాలు పెట్టడు. ఆయన మేఘం వరకు వస్తాడు, మనమే ఆయన ఎత్తబడతాం పైకి. కానీ 3వ రాకడలో మాత్రం 1000 ఏళ్ల పెళ్లి విన్న తర్వాత మాత్రం పరలోక పట్టణం దిగి వస్తుంది. అప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు. ప్రియ సోదరుడు, రెండో రాకడలో మాత్రం యేసుక్రీస్తు భూమి మీదకి రారు. మధ్యాకాశంలో ఆయన మనం కలుసుకుంటాం. అయితే 1000 ఏళ్ల పెళ్లి విన్న తర్వాత 3వ రాకడలో అప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దేవుని ఎదురు నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు రెండోసారి రానన్నాడు. ఆయన రాకముందే పరిశుద్ధులకు తీర్పు జరుగుతున్నది. అది పరిశీలన తీర్పు. ఆయన రెండోసారి వచ్చిన తర్వాత పరిశుద్ధులు ఎత్తబడతారు. పరలోక రాజ్యంలో 1000 ఏళ్ళు పెండ్లి విందు జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పెండ్లి విందులో దుర్మార్గు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో పరిశుద్ధులు మనము పాలుభాగస్తులు అవుతాము. మనం వారికి తీర్పు తీరుస్తాము. అయితే ఆ 1000 ఏళ్ల పెండ్లి విందు తర్వాత పరలోక పట్టణాన్ని అలంకరించి ఒక పెండ్లి కుమార్తె వలె ఆయన పైనుంచి కిందకి తీసుకుని వస్తున్నాడు. అయితే ఈ యెరూషలేము నగరంలో ఈ పట్టణం అమర్చబడుతుంది. దేవుని వాక్యంలో స్పష్టమైన ఆధారాలు మనకి ఉన్నాయి. అయితే ఈ పరలోక పట్టణాన్ని ఆక్రమించుకోవాలనేసి సాతానుడు దుర్మార్గులు ప్రయత్నం చేస్తారు. వారు లేపబడిన తర్వాత దేవుని అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. అనగా అది ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్ అన్నమాట అండి, అమలు చేయబడే తీర్పు. 1000 ఏళ్ల పాలనకు ముందేమో పరిశీలన తీర్పు జరుగుతుంది. అది పరిశుద్ధులకు మాత్రమే. 1000 ఏళ్ల పాలనలోనేమో దుర్మార్గుల తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనం కూడా పాలుభాగస్తులుగా ఉండి వారు తీర్పుని జరిగిస్తాము. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు పరలోక పట్టణాన్ని భూమి మీద తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దుర్మార్గులకి తీర్పు అమలు చేయబడుతుంది. దాన్ని ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్ మనము అంటాము. మీరు గమనించండి, ఆయన రెండో రాకడ అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పెండ్లి విందు అయిపోయిన తర్వాత ఆయన 3వ రాకడ అంటే పరలోక పట్టణం దిగి వస్తుంది. 1000 ఏళ్ల పెండ్లి విందు తర్వాత అప్పుడు అక్కడ ఒక వాక్యం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడు హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీనులను గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాట్లాడినట్టు గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ఈ భూలోకంలో ఎంత దుర్మార్గులైనప్పటికీ ఆయన ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగును, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్న వాక్యం మనకి సెలవుస్తుంది. ఆ సమయంలో అగ్ని గంధకాలు వారిని కాల్చివేస్తున్నప్పుడు దానికంటే ముందే వారు ఆయన మహిమను చూచి అవును నిజంగా దేవుడు, మనం అర్థం చేసుకోలేకపోయాం, ఇతనే సాతానుడు, ఇతని చేత మనం ఓడిపోయని చెప్పేసి వారందరూ మారు మనసు పొందడం అంటే ఆయన ఎదుటి మోకాళ్ళు వేసి నువ్వే దేవుడిని ఒప్పుకుంటారు. అయితే ప్రభువా, మేము నీ కృపను అర్థం చేసుకోలేకపోయాము, మేము ఈ శిక్షకు పాత్రలమే, ఈ అగ్నిగంధకాలతో మనం కాల్చని చెప్పేసి వారే అంగీకరిస్తారని చెప్పేసి
స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. బైబిల్ ఆధారం లేదు, కానీ ఈ కొన్ని వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాని నాలుక యేసు ప్రభువును ఒప్పుకొనును అని ఉంది. ఎప్పుడు ఒప్పుకుంటారు? ఉదాహరణకు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, ఆయన దుర్మార్గుడు, అనేక మంది చంపాడు, ఆయన యేసుక్రీస్తు నమ్మలేదు, ఆయన చనిపోయాడు. కానీ ఆయన నాలుక కూడా ఒప్పుకుంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి. ఎప్పుడు ఒప్పుకుంటుంది మరి? అదే ఆ 1000 ఏళ్ల పెండ్లిన తర్వాత ఈ దుర్మార్గులు లేపబడినప్పుడు, వీరు దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు దేవుని మహిమను చూచి అప్పుడు ఒప్పుకుంటుంది ఆ నాలుక ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి. ప్రతి వాని నాలుక ఒప్పుకుంటుంది, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగుతుందని వాక్యం మనకి సెలవుస్తుంది. ప్రియ సోదర సోదరులారా, అప్పుడు వారే ప్రభువా మేము శిక్షకు పాత్రలమే, మా మీద శిక్షను అమలు చేయించి వారే కోరతారన్నమాట అండి. కాబట్టి ఇది తీర్పులో 3 దశలు. ముగింపుకు వచ్చాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం అండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇక్కడ చూచుచుండగా ఆకాశ మేఘరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన దానియేలు ఇంకా ఈ దర్శనాలు చూస్తున్నాడు, ఈ తీర్పును చూస్తున్నాడు, సింహాసనం వేయటం చూశాడు, గ్రంథములు తెరవటం చూశాడు, తీర్పు యొక్క 3 దశలు చూశాడు. ఇవన్నీ చూస్తూ ఉండగా 7వ అధ్యాయం 13వ వచనము, ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోని ఒకడు ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించాడు. యేసుక్రీస్తు వారు ఆ తండ్రి సముఖాన్ని తీసుకురాబడ్డాడు, అంటే అతిపరిస్థలకైనా తీసుకుని రాబడ్డాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన అతిపరిస్థలు ప్రవేశించడము స్పష్టంగా చూస్తున్నాడు. దానియేలు గారు తండ్రి సముఖంలో రావడం చూస్తున్నాడు. అయితే ఈ తండ్రి సముఖానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనము గమనిద్దాం ప్రియ సోదర సోదరులారా. 7వ అధ్యాయం 14వ వచనం అండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం జరుగుతున్నది అనమాట అండి. చూడండి, సకల జనములు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆయనే సృష్టించాడు. సాతానుడి సృష్టిని పాడు చేసినప్పుడు ఈ సృష్టిని రక్షించడానికి ఆయనే మానవుడిగా దిగివచ్చి బలియాగమయ్యాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు. ఆయనే సృష్టించాడు, ఆయనే రక్షించాడు. రక్షించినటువంటి ఈ సృష్టి కోసం ఆయనే ప్రధాన యాజకుడిగా మధ్యవర్తిత్వం చేశాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రధాన యాజకుడు. ఆఖరిగా ఆయనకే రాజ్యత్వం కూడా అప్పగించబడుచున్నది. ప్రియ సోదర సోదరులారా, చూడండి, ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించేస్తున్నాడు. ఇంకా ప్రభుత్వము సర్వాధికారము కుమారుడైన దేవునికి ఆయన అప్పగిస్తున్నాడు. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, అది ఎన్నటికీ లయము కాదు. ఎందుకంటే ఈ సృష్టి కొరకు అలు పెరగని పోరాటం చేసింది యేసుక్రీస్తు వారి. ప్రియ సోదర సోదరులారా, ఈ లోకములో ఏ మానవుడు గాని, ఏ దేవుడు గాని, ఏ దేవత గాని ఇటు రీతిగా ఇంత ప్రాకులాడలేదు, ఇంత ప్రయాసపడలేదు. సృష్టిని సృజించిన దేవుడు ఈ సృష్టిని కాపాడటానికి, ఈ సృష్టి పాడవకుండా ఈ సృష్టిని రక్షించడానికి దేవుడయ్యుండి మానవుడికి వచ్చాడు. మానవుడిగా వచ్చి ముఖం మీద ఉమ్ములేయించుకున్నాడు. ఆయన రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొడ దెబ్బలు తిన్నాడు, కాళ్ళలో చేతులు మేకులు కొట్టించుకున్నాడు. ఆయన పక్కలో బలిపొడు అనుభవించాడు, ముళ్ళ కిరీటం అనుభవించాడు, అనేకమైన హేళన అనుభవించాడు. ఇంత భరించి మన కోసం ప్రాణత్యాగం చేసి ఆయన సమాధిని చీల్చుకుని తిరిగి లేచి పరలోకం వెళ్ళి కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రధాన యాజకుడిగా నిలువు గాలి మీద ఉన్న ఆయన యాజకత్వ సేవలైన జరిగించి మనల్ని రక్షించడానికి, మనల్ని పరలోకరాజ్యం తీసుకెళ్ళడానికి మరలా ఆయన రాబోతున్నాడు. మరలా వచ్చి ఆయన మన పరలోకరాజ్యం తీసుకెళ్లి 1000 ఏళ్ల పాటు పెండ్లివిన తర్వాత ఆయన పరలోక పట్టణాన్ని భూమి మీదకి ఆయన తీసుకుని రానన్నాడు. ఆయన మాత్రమే హక్కుదారుడు రాజరికానికి. ఈ రాజరికము, ఈ పట్టాభిషేకము ఆయనకే జరుగుతుంది. ఆయన రాజ్యము ఇక ఎన్నటికీ లయము కాక యుగ యుగాలు నిత్యము నిలిచే రాజ్యాన్ని ఆయన స్థాపించనన్నాడు. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు చక్కటి అమూల్యమైన సందేశాన్ని అందించిన దైవ సేవకులు పాస్టర్ సామ్యూల్ రాజయ్య గారికి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము.
మరొకసారి మీ దీనకుమారులుగా, మీ దీనకుమార్తెలుగా మీ పాదాల చెంతకు చేరి తండ్రి అని మీ నామాన్ని పిలుచుచున్నాము. ప్రభా, మా సమస్తమైన పాపాలను క్షమించండి. ఈ రాత్రి మీ దాసుని బలపరుచుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. నాయన 3 రకాలైన ప్రభా తీర్పులు ఉన్నాయని, ప్రభా తీర్పులో మేము తండ్రి ఇదిగో నీతో మేము ఉండాలంటే ఈ లోకంలో మరలా మేము జన్మించి బాప్తిస్మం పొంది మేము రక్షించబడాలని, తద్వారా ప్రభా నీలో మేము నిలకడగా జీవించగలిగితే ఆ రాజ్యానికి మేము పాత్రులమని, మేము మరలా నీతో కలిసి 1000 ఏండ్ల పరిపాలన మేము చేయబోతున్నామని, మీరు మరలా మమ్మల్ని భూమి మీద తీసుకొచ్చి సాతానికి తీర్పు తీర్చి అంత్య తీర్పు మీరు ముగించబోతున్నారని ఈ రాత్రి మీ దాసుల ద్వారా మీరు మాకు తెలియజేశారు. విన్న వాక్యం నీరుకట్టి ఫలింపు దయచేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపు దయచేయమని మీ సేవకులను, మీ సేవలు ఇంకా ఇరువుగా బలంగా వాడుకున్న వచ్చిన ఈ ప్రియబిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదాలు ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన దేవుని కృపయు, పరిశుద్ధాత్ముడైన దేవుని సహవాసము సదాకాలము తల ఉంచిన సంఘమంతటికి మీ కృప తోడ నడిపించును గాక. ఆమేన్.